ఫ్రెండ్స్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని నేను గౌరవ నాదెండ్ల మనోహర్ గారు మేము పోయి అమిత్ షా గారిని కలిసాం. ఆయన ఏదో ఇంగ్లీష్లో డుస్బుష్ అని చెప్పాడు, ఆగిపోయిందని చెప్పి ఒక మాట చెప్తున్నారు. అసలు అక్కడ వాస్తవ పరిస్థితులు మీకు తెలుసా? మొదటి ప్రశ్న, రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న జలకిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అయితే అది ప్రైవేటీకరణ ఆగద్దనేది నా మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, మీరు చెప్పేది ఎట్టుందంటే, ఈరోజు చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పంలో ఒక నీటి ప్రాజెక్టు ఓపెన్ చేస్తే అక్కడ ప్రజలంతా హర్షించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన అదే స్టీల్ ప్లాంట్ అక్కడ ఆ ప్రాజెక్టుకి సంబంధించి గేట్లు పెట్టడం, ఆ వాటర్ ట్యాంకులతో నీళ్లు తోడటం, ఆ గేట్లు ఎత్తుకొని వెళ్ళాడంట. ఆ వాటర్ ట్యాంకుల్లో తోలిన నీళ్లు ఒక అరగంటకు ఆగిపోయినాయని చెప్పి నవ్వుకుంటున్నారు ప్రజలు. మీరు చెప్పేది కూడా అట్నే ఉంది. ఈరోజు అసలు మీరంతా కలిసి ఎంపీలు ఈ రాష్ట్రానికి ఏమి సందేశం ఇవ్వాలని జిందాల్ స్టీల్ ప్లాంట్కి రాయితీలు ఇమ్మని చెప్పి కేంద్రాన్ని కోరారు. దీంట్లో మతలబైంది. అసలు మీరు ఇక్కడ మేము డెడ్ షీప్గా ల్యాండ్ ఇస్తాం జిందాల్ కానీ ఉన్నదాన్ని పోగొట్టుకొని జిందాల్కి ఇచ్చేదానికి మీరు పోయి రాయితీలు అడగడంలో ఈ అర్థం కూడా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పోతే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక 5,000 మంది ఉద్యోగులను ఈ మధ్య కాలంలో తొలగించిన పరిస్థితి తమరికి తెలుసు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని అసలు అక్కడ జరిగే అంశాల మీద మాట్లాడితే బాగుండదు. కానీ మీరేదో మేము సినిమాల్లో చెప్పినట్టు నాకు మంచి గ్లామర్ ఉంది, నేను సెలబ్రిటీని, జనాలు ఏం చెప్తే నమ్ముతారని ఆ రోజులైతే పోయినాయి సార్. కొద్దిగా ఆలోచించి విజ్ఞతగా కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందని మా మనవి.